ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ఒక ప్రీవియస్ పేపర్లోని అర్థమెటిక్ క్వశ్చన్ సాల్వ్ చేయబోతున్నాం. 21 ఫిబ్రవరి 2024న జరిగిన షిఫ్ట్ 4లో ఇచ్చిన పేపర్లోని అర్థమెటిక్ క్వశ్చన్స్ ఈ వీడియోలో సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ ₹640. ఇఫ్ డిస్కౌంట్ ఆఫ్ 37.5% ఈస్ గివెన్, దెన్ వాట్ విల్ బి ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్? ఒక వస్తువు యొక్క ప్రకటిత ధర ₹640, 37.5% డిస్కౌంట్ ఇచ్చి అమ్మినట్లయితే దాని యొక్క అమ్మకపు ధర ఎంత అని క్వశ్చన్. డిస్కౌంట్ దేనిపైన క్యాలిక్యులేట్ చేస్తామంటే డిస్కౌంట్ అనేది ఎల్లప్పుడూ మార్కెట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ మార్కెట్ ప్రైస్ ₹640, ₹640 చెప్పి దానిలో 37.5% డిస్కౌంట్ ఇచ్చి అమ్ముతున్నారు. 37.5% అనేది ఇక్కడ డెసిమల్ రూపంలో ఇచ్చాడు కాబట్టి దీని యొక్క ఫ్రాక్షన్ వాల్యూ తీసుకోవడం ద్వారా ఈజీగా ఉంటుంది మనకి. 37.5% అనేది 3/8 అనే ఫ్రాక్షన్కి సమానం అని మనం పర్సంటేజ్ అనే చాప్టర్లో నేర్చుకుంటాం. ఇక్కడ ₹8 అనేది మార్కెట్ ప్రైస్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటే ₹3 అనేది డిస్కౌంట్ని రిప్రజెంట్ చేసేది. అంటే ₹8 చెప్పి ₹3 తగ్గిస్తున్నామని. 8 చెప్పి ₹3 తగ్గించామంటే ఎంత కమ్మినట్టండి? 5 అవుట్ ఆఫ్ 8 కమ్మినట్టే కదా. 5 అవుట్ ఆఫ్ 8 కమ్మినట్టే కదా. 8 చెప్పి ₹3 తగ్గించాం కాబట్టి 8 దాన్ని 5 కమ్ముతున్నట్టు. కాబట్టి ఏదైతే మార్కెట్ ప్రైస్ ఉందో ₹640 దానిలో 5/8 వంతుకు అమ్ముతున్నాం. దీనిలో 640లో 5/8 వంతుకు అమ్ముతున్నాము. అదే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సింపుల్గా వచ్చినండి. 8తో కొట్టేస్తే జస్ట్ 80, 8/5 40 కాబట్టి ₹400. సెల్లింగ్ ప్రైస్ ఏమైంది? ₹400. ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, వాట్ ఇస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 31 ఆడ్ నంబర్స్? మొదటి 31 బేసి సంఖ్యల యొక్క సరాసరి ఎంత? ఎక్కడైనా సరే బేసి సంఖ్యలకు సంబంధించి మొదటి 30 అన్నా, మొదటి 31 అన్నా, మొదటి n అన్నా సరే ఎక్కడైనా సరే సింపుల్గా నెంబర్ ఏదైతే ఉందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఆ ఫార్ములా మీరు గుర్తుంచుకుంటే కనుక ఈజీగా అయిపోతుంది. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ న్యాచురల్ నంబర్స్. ఆడ్ న్యాచురల్ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు n. ఈ n ప్లేస్లో ఏది ఉంటే అదే మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 31 ఇచ్చాడు కాబట్టి 31 ఆన్సర్ అవుతుంది. 40 ఇస్తే 40 ఆన్సర్ అవుతుంది. 17 ఇస్తే 17 ఆన్సర్ అవుతుంది. ఓకే, చాలా ఈజీ వన్. గుర్తుంచుకొని ఇటువంటి క్వశ్చన్ చాలా తరచుగా అడుగుతూ ఉన్నాడు. అనేక సార్లు అడుగుతూ ఉన్నాడు. జస్ట్ ఇచ్చిన నెంబరే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, టౌన్ ఏ హ్యాడ్ అ పాపులేషన్ ఆఫ్ 62,500 in 2022. After 1 year, the population of town A increased to 75,000. What is the percentage increase in the population? 2022వ సంవత్సరంలో ఏ అనే పట్టణంలో జనాభా 62,500 మంది. ఒక సంవత్సరంలో ఆ పట్టణం యొక్క జనాభా 75,000కు పెరిగింది. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద పాపులేషన్? జనాభాలో పెరుగుదల శాతం ఎంత అని వచ్చింది. చూడండి, ఒక సంవత్సరంలో 62,500 ఉండాల్సిన జనాభా 75,000గా మారింది. మనం ఇక్కడ జస్ట్ ఎంత ఇంక్రీజ్ పర్సంటేజ్ ఉందో చెప్పాలి, పెరుగుదల శాతం చెప్పాలి. పెరుగుదల శాతం చెప్పాలి కాబట్టి జస్ట్ ఆ 2 నెంబర్స్ యొక్క రేషియో తీసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైతే 2 నెంబర్స్ యొక్క రేషియో తీసుకుంటున్నామో అప్పుడు ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్లో కామన్గా ఉన్నాయి మనం ఎటు క్యాన్సిల్ చేస్తాం కదా. రేషియోని ఎల్లప్పుడు కూడా సాధ్యమైనంత చిన్నదిగా మార్చుకొని ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ ఉందనే తెలుసుకుంటాం. కాబట్టి ఇక్కడ కూడా 62,500 2 సున్నాలు, 75,000 2 సున్నాలు కామన్గా ఉన్నాయి తీసేసి సింపుల్గా 625 750గా మారిందని తీసుకోండి. ఆ 2 సున్నాలు రాసినా క్యాన్సిల్ చేస్తాం కాబట్టి. అంటే 625 మంది ఉండాల్సింది 750 మందిగా మారారు. ఇది తీసుకుంటే చాలు, ఎందుకంటే మనం చెప్పాల్సింది పర్సంటేజే కదా. కాబట్టి జస్ట్ ఆ రేషియో చాలు మనకి. సింప్లిఫై చేసుకున్నాం అనుకోండి, 2 కూడా 25తో క్యాన్సిల్ అవుతాయి. 25 25 25 30. తర్వాత మరలా 5 5లు 5 6లు కొట్టేయచ్చు. 5:6. ఏం చెప్పచ్చండి? 5 6గా మారింది. 5 6గా మారిందంటే పెరిగింది ఎంత? 1. దేని నుంచి? 5 నుంచి. 1/5 అంటే మనందరికీ తెలిసిందే 20% అని పర్సంటేజ్ యొక్క బేసిక్స్లో చెప్పుకుంటాం. 20% ఇంక్రీజ్ ఉంది. ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, వాట్ ఇస్ ద రిమైండర్ వెన్ 58/29 ఈజ్ డివైడెడ్ బై 5? 58/29 అనే దాన్ని 5తో భాగించినప్పుడు రిమైండర్ శేషం ఏముంటుంది అనేది క్వశ్చన్ అనమాట. గమనించండి, ఇక్కడ బేస్లో 58 ఇచ్చాడు, మనం డివైడ్ చేస్తుంది 5తో. 55 వరకు కంప్లీట్గా డివిజిబుల్ అయిపోతుంది కదా. 58లో 55 వరకు కంప్లీట్గా డివిజిబుల్ అయిపోతుంది కాబట్టి ఇక మనం బేస్ ఏమన్నట్టు చూడొచ్చు. 55 పోతే 58లో ఇంకా 3 కదా మిగిలేది. కాబట్టి బేస్ 3 తీసుకోండి. బేస్ 3 తీసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఎక్స్పోనెంట్ 29 ఉంది. ఎక్స్పోనెంట్ 29 ఉంది. ఇక్కడ డివైజర్ 5 అనేది ఒక ప్రైమ్ నెంబర్ కదా. కోషంట్ మెథడ్లో తీసుకున్నాం అనుకోండి, లేదా చైనీస్ రిమైండర్ థియరమ్ అని కూడా అంటాం.
టోషన్ ఫంక్షన్ ఆఫ్ 5 అంటే ఏందండి ఇక్కడ ప్రైమ్ నెంబర్ కదా. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక ప్రైమ్ నెంబర్ యొక్క టోషన్ వాల్యూ ఏమవుతుంది దానికంటే 1 తక్కువ. 5 కంటే 1 తక్కువ అంటే 4. 4 యొక్క మల్టిపుల్ ఉన్నంత వరకు అంటే ఎక్స్పోనెంట్ అనేది 4 యొక్క మల్టిపుల్ ఉన్నంత వరకు రిమైండర్ 1 అవుతుంది. కాబట్టి 4 యొక్క మల్టిపుల్ అంటే 29లో 4 ఏళ్ళు 28 వరకు 4 యొక్క మల్టిపుల్ కాబట్టి దాన్ని తీసేస్తే ఇంకేం మిగిలినట్టు జస్ట్ 29లో 28 వరకు పోతే ఒకటే మిగిలినట్టు. కాబట్టి 3/1గా తీసుకుంటాం. 3/1 అంటే ఏందండి 3. రిమైండర్ కావాల్సింది ఏమిటి 3. ఆప్షన్ సి. టోషంట్ మెథడ్ ద్వారా చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. The population of a certain city increases by 5% in the first year and by another 8% in the second year. What is the overall percentage increase in the population? ఒక నగరం యొక్క జనాభా మొదటి సంవత్సరం 5%, తరువాతి సంవత్సరము మరొక 8% పెరిగింది. ఈ మొత్తం మీద పెరుగుదల శాతం ఎంత? ఏదైనా ఒక విలువని వరుసగా 2 సార్లు పెంచుకుంటూ వెళ్తే మొత్తం మీద ఎంత పెరిగింది అని తెలుసుకోవడానికి మనం a ప్లస్ b ప్లస్ AB/100 అనే ఫామ్ వాడుకుంటూ ఉంటాం కదా. ఇంత శాతం పెరుగుతుంది అనేది పెరుగుదల అవ్వచ్చు, తరుగుదల అవ్వచ్చు. ఉండే మార్పు అది అంత శాతం అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది పర్సంటేజ్లో నేర్చుకుంటాం. ఇది మనసులో ఉంచుకుంటే చాలు, చేతితో రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇచ్చిన వాల్యూస్ని 5 and 8 కాబట్టి ఎలా అర్థం చేసుకోవచ్చు? 5 + 8 + 5 × 8 / 100 ఇంత శాతం అనమాట. ఏంది 13, ఏందేది 40/100 అంటే 0.4. కాబట్టి ఏం చెప్పచ్చు? 13.4%. 13.4% పెరిగింది. ఆప్షన్ సి. ఇది కూడా జస్ట్ కళ్ళతో చూస్తూ మనం క్యాల్కులేట్ చేయొచ్చు. 8 5 13, 8 40 కాబట్టి 0.4 వచ్చింది. 13.4%. నెక్స్ట్ వన్. ఆ టాయ్ ఒరిజినల్లీ కాస్ట్ ₹25. అక్కడ డాలర్ మార్క్ ఇచ్చాడండి, జస్ట్ మనం రూపాయలుగా తీసుకుందాం. అక్కడ మనకేమీ తేడా రాదు. ఇక్కడ మనం కన్వర్షన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇట్ ఈస్ ఆన్ సేల్ విత్ 30% డిస్కౌంట్. వాట్ ఇస్ ద సేల్ ప్రైస్? ఒక వస్తువు యొక్క మామూలు ధర ₹25 అంట, కానీ ఒక సేల్లో దాన్ని 30% డిస్కౌంట్ ఇచ్చి అమ్ముతూ ఉన్నట్లయితే దాని యొక్క సేల్ ప్రైస్ ఎంత అంటున్నాడు. ఈ 30% డిస్కౌంట్ దేంట్లో క్యాలిక్యులేట్ చేయాలి? ఒరిజినల్ ఇప్పుడు ఏదైతే జనరల్గా అమ్ముతున్నారో లేదా మార్కెట్ ప్రైస్గా ఇస్తాడో దాంట్లో. ఇక్కడ మార్కెట్ ప్రైస్ అని పేరుతో చెప్పకపోయినప్పటికీ ₹25 అనేది దాని యొక్క జనరల్గా అమ్మే ధర. కాబట్టి ₹25లోనే మనం 30% డిస్కౌంట్ ఇవ్వాలి. 25లో 30% డిస్కౌంట్ ఎంత? దీని 10% 2.5 కాబట్టి 30% దానికి 3 times అయితే అంటే ₹7.5. కాబట్టి ₹25 మామూలుగా అమ్మే దాంట్లో ₹7.5 తీసేసి అమ్ముతాడు. కాబట్టి ఎంతకు అమ్ముతాడు? 17.5. 17.5కి అమ్ముతాడు. ఆప్షన్ డి. చాలా ఈజీ క్వశ్చన్స్ అండి అసలు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇచ్చినవి అంటే 2024లో ఇచ్చిన జీడీ పేపర్స్ చాలా చాలా తేలిగ్గా ఉన్నాయి. ఫైండ్ ద సమ్ రిక్వైర్డ్ టు ఎర్న్ a monthly interest of ₹350 at 7% per annum at simple interest. సంవత్సరానికి 7% సాధారణ వడ్డీ రేటుతో నెలకి ₹350 వడ్డీ పొందాలంటే ఎంత అసలు ఉండాలనేది వచ్చింది. కొంత అసలు పైన సంవత్సరానికి 7% సాధారణ వడ్డీ రేటు సింపుల్ ఇంట్రెస్ట్ రేటుతో నెలకు నెలకు ₹350 వడ్డీ పొందుతున్నాడు. మరి అసలు ఎంత అనేది చూడండి. ఇక్కడ 7% అనేది పర్ యానంకి చెప్పాడు కదా, ఇయర్కి కదా. కాబట్టి ఈ 7% అనేది ప్రిన్సిపల్లో ఏదైతే వడ్డీ పొందుతామో అది ప్రిన్సిపల్లో 7% సమానం అవ్వాలి. ప్రిన్సిపల్లో 7%, ఇది 7% సంవత్సరానికి చెబుతున్నాం. నెలకేమో ₹350 వడ్డీ అన్నాడు, మరి సంవత్సరానికి తీసుకోవాలి కదా. కాబట్టి ఏం చేస్తున్నాను? ఈ 350ని 12తో మల్టిపుల్ చేస్తున్నాను. ఎందుకంటే సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. కాబట్టి నెలకు 350 అయినప్పుడు సంవత్సరానికి దాన్ని 12 times చేసుకుంటే సరిపోతుంది. అంటే ఏదైతే ప్రిన్సిపల్ ఉందో దాంట్లో 7% అనేది వాల్యూ ఎంత. మనం ఇప్పుడు ప్రిన్సిపల్ చెప్పాలి కాబట్టి ఏమైంది? 100% అనమాట. ప్రిన్సిపల్ అంటే 100% కాబట్టి 100% వాల్యూ చెప్తే సరిపోతుంది. జస్ట్ ఒక చిన్న క్యాలిక్యులేషన్. 7తో కొట్టేద్దాం. 7 50, 12 5 60 కాబట్టి అక్కడ 600, పక్కన 2 సున్నాలు పెడతాం కాబట్టి ఏమవుతుందండి? 60,000. 60,000 అనేది ప్రిన్సిపల్ అవుతుంది. ఆప్షన్ ఏ. 4 bells ring at intervals of 6, 8, 9 and 10 seconds. All the bells ring at the same time. After how many minutes will they ring together again? 4 బెల్స్ ఉన్నాయంట. అవన్నీ కూడా వరుసగా 6, 8, 9 మరియు 10 సెకండ్లకు ఒకసారి ఇండివిజువల్గా మోగుతూ వెళ్తాయి. అవన్నీ ఇప్పుడు కలిసి మోగాయంట. మరలా అవన్నీ కలిసి ఎంత సమయం తర్వాత కలిసి మోగుతాయి అనేది క్వశ్చన్. ఇవన్నీ కూడా మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనే చాప్టర్లో చెప్పుకుంటాము. ఇవన్నీ మరలా ఎప్పుడు కలిసి మోగుతాయి అంటే ఆ ఇవ్వబడిన నంబర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఇవ్వబడిన టైం ఇంటర్వల్స్ ఏవైతే ఉన్నాయో ఆ నంబర్స్ యొక్క ఎల్సిఎం, లీస్ట్ కామన్ మల్టిపుల్, వాటి యొక్క కసాగు తీసుకుంటే అంత టైం తర్వాత అవన్నీ కలిసి మోగుతాయి అనేది తెలుసుకుందాం. ఇవన్నీ మనం హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అనే చాప్టర్లో కాన్సెప్ట్లో చెప్పుకుంటాం. కాబట్టి మనకు కావాల్సింది ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో 6, 8, 9, 10 వాటి యొక్క ఎల్సిఎం కావాలి.
మనం ఈ 9ని కాసేపు పక్కన పెడితే 6, 8, 10 అనేది మనం రెగ్యులర్గా ఫైండ్ అవుట్ చేసే నెంబర్స్ అనమాట. వాటన్నిటికీ 120ని ఎల్సిఎంగా తీసుకుంటాం. కానీ ఇక్కడ 9 కూడా ఉంది కాబట్టి 360 అనేది డైరెక్ట్‌గా ఎల్సిఎం అని చెప్పొచ్చు. ఏమాత్రం మనకు కొద్దిగైనా సరే నంబర్స్ యొక్క ఎల్సిఎం మీద అవగాహన ఉన్నట్లయితే, వాటిపైన మనకు అండర్‌స్టాండింగ్ ఉన్నట్లయితే ఈజీగా చెప్పొచ్చు 360 అనేది. అవన్నీ సెకండ్స్‌లో ఇచ్చాడు కాబట్టి 360 సెకన్లు. లేదు, మేము ఆ విధంగా డైరెక్ట్‌గా చెప్పలేకపోయాము. అయినప్పటికీ ఎల్సిఎం ఎలా తీసుకోవాలి? చూడండి ఒకసారి. ఎల్సిఎం అనేది ఎల్లప్పుడు కూడా పెద్ద నంబరు లేదా దాని యొక్క మల్టిపుల్ అవుతుంది. ఇక్కడ పెద్ద నంబర్ 10 కాబట్టి అయితే 10 అన్న అవ్వాలి లేదా దాని యొక్క మల్టిపుల్. ఎప్పుడు 10 అవుతుందంటే మిగతా నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ 10కి డైరెక్ట్ ఫ్యాక్టర్స్ గనక అయినట్లయితే ఈ 10నే ఎల్సిఎంగా తీసుకుంటాం. ఇక్కడ ఇచ్చిన 6, 8, 9 డైరెక్ట్‌గా 10కి ఫ్యాక్టర్స్ కాదు కాబట్టి ఇక 10 యొక్క మల్టిపుల్ అనేది తప్పనిసరిగా ఎల్సిఎం అవుతుంది. ఫస్ట్ నెంబర్ 6, దీన్ని 2 3లుగా చూడొచ్చు. ఇక్కడ 2 ఉంది కానీ 3 లేదు కాబట్టి 3తో మల్టిపుల్ చేస్తున్నాం. 8 అంటే 4 రెళ్ళు. 2 ఉంది కానీ 4 లేదు కాబట్టి దాన్ని 4తో మల్టిపుల్ చేస్తున్నాం. 9 3 3 ఒక 3 ఉంది కానీ ఇంకో 3 లేదు కాబట్టి 3తో మల్టిపుల్ చేస్తాం. 3 3 9 9 36 36 10 ఎంత 360. కాబట్టి మొత్తానికి కూడా ఏం చెప్పొచ్చండి, ఎల్సిఎం 360. ఈ 360 ఏమిటి? సెకండ్స్ అన్నమాట. ఆన్సర్ ఏమో మినిట్స్లో ఇచ్చాడు. కాబట్టి దీన్ని మనం 60తో డివైడ్ చేసుకుంటే, ఎందుకంటే 60 సెకండ్లు వచ్చేటప్పటికి 1 నిమిషం అయింది కాబట్టి 60తో డివైడ్ చేసుకుంటే 6 ఏమవుతుంది అప్పుడు మినిట్స్ అవుతుంది. 6 నిమిషాల తర్వాత అవన్నీ మరలా కలిసి మోగుతాయి అన్నమాట. 6 నిమిషాలు. చాలా ఈజీగా వచ్చింది. నెక్స్ట్ వన్. 2 cars start from the same point and travel in opposite directions. If one car travels at 40 km/h and the other at 50 km/h after 5 hours, how far apart are they? 2 కార్లంట ఒకే పాయింట్ నుంచి ఒకే సమయంలో వ్యతిరేక దిశలలో తమ యొక్క ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తాయి. చూడండి, 2 కార్లు ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఒకటేమో ఈ డైరెక్షన్లో, ఒకటేమో ఈ డైరెక్షన్లో తమ యొక్క ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తాయి. ఒకటేమో 40 km/h వేగంతో వెళ్తూ ఉంది, ఇటేపు వెళ్ళేదేమో 50 km/h వేగంతో వెళ్తూ ఉందంట. 5 గంటల తర్వాత వాటి మధ్య ఎంత దూరం ఉంటుంది అంటున్నాడు. ఇప్పుడు 2 కూడా ఒకటి టేపు వెళ్తుంది కాబట్టి ఇది 50 km/h వేగంతో వెళ్తుంది అంటే 1 గంటలో ఇది 50 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తుంది. ఇది 40 km/h వేగంతో వెళ్తుంది అంటే 1 గంటలో ఇది ప్రయాణించే దూరం 40 కిలోమీటర్లని. 1 గంటలో ఆ 2 కూడా ఎంత దూరంలో ఉంటాయి అంటే ఇది 50, ఇది 40, సమ్ చేసుకుంటే ఎంత అయింది 90. ఇదే మనం రిలేటివ్ స్పీడ్ అనే కాన్సెప్ట్లో కూడా చెప్పుకుంటాం. టైమ్ స్పీడ్ డిస్టెన్స్కి సంబంధించి రిలేటివ్ స్పీడ్ అనే కాన్సెప్ట్లో కూడా చెప్పుకుంటాం. 2 కూడా ఆపోజిట్ డైరెక్షన్స్లో వెళ్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్పీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 యొక్క సమ్ముని మనం రిలేటివ్ స్పీడ్గా తీసుకుంటాం. 50, 40 యాడ్ చేసుకుంటే అంతా 90. స్పీడ్ అంటే ఏమిటి? అసలు స్పీడ్ అంటే డెఫినేషన్ ఏం చెప్పుకుంటాం? ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఇన్ అ పర్టికులర్ యూనిట్ ఆఫ్ టైం. ఒక నిర్దిష్టమైన కాలంలో చలనంలో ఉన్న ఒక వస్తువు ఎంత దూరం అయితే ప్రయాణిస్తుందో ఆ దూరాన్ని మనం వేగం అంటాం. స్పీడ్ అనేది నిజానికి రిప్రజెంట్ చేసేది డిస్టెన్స్నే. ఇక్కడ వీటి యొక్క రిలేటివ్ స్పీడ్ 50 + 40 90 కాబట్టి 1 గంటలో అవి 90 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తున్నాయి. 1 గంటలో అవి 90 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తున్నాయి అంటే వాటి మధ్యలో 1 గంటలో 90 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటుంది. అలా ఎంత సమయం అన్నాడండి? 5 గంటలు కాబట్టి 95 తీసుకుంటే సరిపోతుంది, 450. ఇప్పుడు ఇది రాయాల్సిన అవసరం ఏమి లేదు. మనం ఎలా ఆలోచించుకోవాలని నేను కాన్సెప్ట్ చెప్పాను. ఇప్పుడే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను చిన్న కాన్సెప్ట్. దాని ద్వారా మనం బ్రెయిన్లో ఆలోచించుకొని జస్ట్ చదువుకుంటూ ఆన్సర్ పెట్ట దగ్గరికి వచ్చాను. నా బ్రెయిన్లో ఉంచుకుంటే మీకు అర్థం కాదు కదా, అందుకని నేను బోర్డు మీద రాస్తాను కానీ రాయాల్సినంత అవసరం లేదు ఈ క్వశ్చన్కి. 450 ఆన్సర్ అవుతుంది, ఆప్షన్. నెక్స్ట్ వన్. Aman can do a work in 28 days. What part of the total work can be done by Aman in 8 days? అమన్ అనే వ్యక్తి అంట ఒక పనిని 28 రోజుల్లో చేయగలడు. మరి 8 రోజుల్లో అతను ఆ పనిలో ఎన్నో వంతుని చేయగలడు అంటున్నాడు. అతను 28 రోజుల్లో చేస్తున్నాడంటే ఒక రోజు పని ఏమైందండి? ఒక రోజు పని ఏమైంది? టోటల్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఒకటే అంటాం కదా. ఎప్పుడైనా సరే పని ఉండేది ఒకటే. ఆ ఒక పనిని అతను 28 భాగాలు చేసి చేస్తున్నట్టు. ఎందుకంటే 28 రోజుల్లో పనిని పూర్తి చేస్తున్నాడంటే ఆ ఒక పని ఏదైతే ఉందో దానిని 28 సమాన భాగాలు చేసుకొని ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క భాగం చేసుకుంటూ వెళ్తున్నాడు. కాబట్టి ఒక రోజుకి అతని పని ఏం చెప్పొచ్చు? 1/28. అలా 8 రోజులు అన్నాడు కాబట్టి జస్ట్ దాన్ని 8తో మల్టిపుల్ చేసుకుంటే సరిపోయింది కదా. అంటే 8/28. ఇది డైరెక్ట్గానే రాసేయచ్చండి. ఇది డైరెక్ట్గానే రాయొచ్చు కదా. ఒకసారి ఆలోచించండి, మరలా ఇప్పుడు క్వశ్చన్ చదవండి. 28 రోజుల్లో పని చేస్తున్నాడంటే 1/28 అనేది ఒక రోజు పని. అలా 8 రోజులు కాబట్టి దాన్ని 8తో మల్టిపుల్ చేసుకుంటే ఏమైంది? 8/28. ఇన్నో వంతు పని చేస్తాడు. సింప్లిఫై చేసుకుంటే కనుక ఏం చెప్పొచ్చు? సింప్లిఫై చేసుకుంటే 4 రెళ్ళు 4 ఏళ్ళు 2/7 2/7 వంతు పని చేస్తాడు. ఆప్షన్ డి. చూడండి అసలు ఎంత ఈజియెస్ట్ పేపర్స్ ఇచ్చాడంటే జీడీకి చాలా ఈజీ ఇచ్చాడు. వాట్ ఈస్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్? అక్కడ మనకి 3 నంబర్స్ ఇచ్చినట్టు, ఇదొక నంబరు, ఇదొక నంబరు, ఇదొక నంబరు జస్ట్ ప్రైమ్ ప్రొడక్ట్లో ఇచ్చాడు. వాటి యొక్క ఎల్సిఎం. ఎల్సిఎం ఎలా తీసుకుంటామండి? ఒక్కసారి కనపడినా చాలు. ఇటువంటి కేసెస్లో అట్లీస్ట్ 1 అపీరెన్స్ ఉన్న చాలు. అట్లీస్ట్ 1 అపీరెన్స్.
ఒక్కసారి కనపడినా చాలు దాంట్లో కూడా మ్యాక్సిమం ఎక్స్పోనెంట్ తీసుకుంటాం. మ్యాక్సిమం ఎక్స్పోనెంట్ తీసుకుంటాం. ఒక్కసారి కనపడినా చాలు, కనిపిస్తే చాలు దాని యొక్క మ్యాక్సిమం ఎక్స్పోనెంట్ తీసుకోవాలి. ఇక్కడ మనకి ప్రతి దాంట్లోనే అక్కర్లేదు. జస్ట్ చూస్తే గనక మనకి 2 అయితే కనపడుతుంది. 2 అనేది తీసుకున్నాను. ఒక్కసారి కనపడినా చాలు 2 అనేది అన్నిట్లోనూ ఉంది. 2 తీసుకున్నాను. బేస్ 2 తీసుకున్నాను. ఎక్స్పోనెంట్ ఏం తీసుకోవాలి? దాని యొక్క మ్యాక్సిమం. ఇక్కడ 2 యొక్క ఎక్స్పోనెంట్ 4 ఉంది. ఇక్కడేమో 5 ఉంది. ఇక్కడేమో 5. ఎక్కువగా ఏది ఉంది? 5 కాబట్టి 5 తీసుకుంటా. తర్వాత 3 కూడా నాకు కనపడుతుంది. అన్నిట్లోనూ ఇచ్చాడులేండి. జస్ట్ 1 అపియరెన్స్ ఉన్నా చాలు మనకి. 3 అయితే కనపడుతుంది కాబట్టి 3 తీసుకున్నాను. 3 యొక్క మ్యాక్సిమం ఎక్స్పోనెంట్ కావాలి. ఇక్కడ 3 ఉంది. ఇక్కడ 2 ఉంది. ఇక్కడేమో 6 ఉంది. ఎక్కువ ఎక్కడ ఉంది? 6 దగ్గర కాబట్టి తీసుకున్నాను. 2^5 ఇంటూ 3^6 అనేది ఆ ఇవ్వబడిన నంబర్స్ యొక్క ఎల్సిఎం. 2^5 ఇంటూ 3^6 ఆప్షన్ డి. ఓకే, ఇది కండిషన్ అనమాట. అట్లీస్ట్ 1 అపియరెన్స్ ఉన్నా చాలు, ఒక్కసారి కనపడినా చాలు మ్యాక్సిమం ఎక్స్పోనెంట్ తీసుకుంటాం. అదే హెచ్సిఎఫ్ అయితే అన్నిట్లో కామన్గా ఉండాలి లీస్ట్ ఎక్స్పోనెంట్. ప్రీవియస్ పేపర్లో ఇచ్చాడు చూడండి. దీని ముందు నేను ఏదైతే అప్లోడ్ చేశాను, ఇది 8వ పేపర్ కదా మనం చేస్తుంది, 7వ పేపర్లో అప్లోడ్ చేసాం. అక్కడేమో హెచ్సిఎఫ్ అడిగాడు, ఒకసారి చూడండి. Suresh sells a car at a loss of 36%. What will be the ratio of the cost price to selling price? సురేష్ అనే వ్యక్తి అంటే ఒక కారుని 36% నష్టానికి అమ్ముతున్నాడు. ఆ వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఎంత అంటున్నాడు. జస్ట్ ఇప్పుడు కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో చెప్పాలండి. 36% నష్టం అంటున్నాడు. లాభమైన నష్టమైన దేనిపైన క్యాలిక్యులేట్ చేయాలి? కాస్ట్ ప్రైస్లో కదా. కాబట్టి కాస్ట్ ప్రైస్ని 100గా తీసుకుంటే దీనిలో 36 తగ్గించి అమ్ముతున్నాడు, అది సెల్లింగ్ ప్రైస్. దీంట్లో 36 తగ్గిస్తున్నాడు కాబట్టి ఏం చెప్పొచ్చు? 64కి అమ్ముతున్నాడు. అదేమైంది? సెల్లింగ్ ప్రైస్. సింప్లిఫై చేసామనుకోండి, 4 25లు 4 16లు అనమాట. ఈ విధంగా తీసుకోవచ్చు. లేదు రేషియో ప్రకారం చేసుకుంటామంటే ఇక్కడ ఏదైతే 36% ఇచ్చాడో దాని యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఏమి రాసుకోవచ్చు? 4 9లు కాబట్టి 9/25. అంటే 25 రూపాయలు ధర ఉంటే దానికి 9 తగ్గించి అమ్ముతున్నాం. కాబట్టి 25 రూపాయల వస్తువుని 9 తగ్గించామంటే 16 అమ్మినట్టు. ఆ విధంగా అయినా సరే కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా ఈజీనే, ఎలా తీసుకున్నా పెద్ద విషయమేం కాదు. ఓకే, కాబట్టి ఏం చెప్పొచ్చు? 25:16 ఆప్షన్ బి. నెక్స్ట్ వన్. The difference between the compound interest compounding half yearly for 1 year and simple interest for 1 year on a certain sum lent out at the annual rate of 30% is 337.5. What is the sum? కొంత అసలు పైన సంవత్సరానికి 30% వడ్డీ రేటుతో 1 సంవత్సర కాలానికి వడ్డీని అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తూ తీసుకునే చక్రవడ్డీకి సాధారణ వడ్డీకి మధ్య భేదం 337.5 అయినట్లయితే అసలు ఎంత? సంవత్సరానికి 30% అనేది వడ్డీ రేట్ అండి. టైం కూడా 1 ఇయరే ఉంది. కాకపోతే వడ్డీని అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తాడంట. సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించి అది 1 ఇయర్కి ఒకేసారి లెక్కించుకున్నా, హాఫ్ ఇయర్కి ఒకసారి లెక్కించినా, రోజుకు ఒకసారి లెక్కించినా డిఫరెన్స్ రాదు. కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్కి వచ్చేటప్పటికి ఇక్కడ మనం పే చేసే ఎఫెక్టివ్ రేట్ మాత్రం 30% అయ్యింది. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేటప్పటికి ఎఫెక్టివ్ రేట్ ఎంత అయిందండి? జస్ట్ ఈ రెండింటి యొక్క ఎఫెక్టివ్ రేట్స్ తీసుకుంటే ఎఫెక్టివ్ రేట్స్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 30% పే చేస్తాం. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తానంటున్నాడు. కాబట్టి ఇయర్లీ 30% అయినప్పుడు హాఫ్ ఇయర్కి 15% అవుతుంది. 2 సార్లు వరుసగా 15% చొప్పున ఏదైనా ఒక విలువ పెంచుకుంటూ వెళ్తే అది ఎంత పెరుగుతుందండి? పర్సంటేజ్లో నేర్చుకుంటాం మనము. 32.25% పెరుగుతుంది. 32.25% పెరుగుతుంది. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క ఎఫెక్టివ్ రేట్ ఏమవుతుంది? 32.25. ఎలా చెప్పావన్నా అంటే ఏదైనా ఒక విలువని 2 సార్లు వరుసగా పెంచుకుంటూ వెళ్తే ఏక మొత్తంలో దేనికి సమానం అంటే a + b + ab/100% అని ఇదే పేపర్లో ఇదే వీడియోలో ఆల్రెడీ ఇదే ప్రాపర్టీని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ చేసాం మనం. ఇంత శాతం పెరుగుతుందని చెప్పి తెలుసుకుంటాం కదా. 30% సంవత్సరానికి కాబట్టి హాఫ్ ఇయర్కి ఏమైంది? 15. కాబట్టి ఏం చెప్పొచ్చు? 15 + 15 + 15 ఇంటూ 15/100. 15 ఇంటూ 15/100 ఇంతవరకు 30. 15లో 225 కాబట్టి 32.25. అదే నేను డైరెక్ట్గా రాసింది. అయితే ఇది మనం బ్రెయిన్లో క్యాలిక్యులేట్ చేయగలగాలి. అప్పుడు మాత్రం మీకు పర్సంటేజ్ అనేది ఏమాత్రం అర్థమైనట్టు. సింపుల్ ఇంట్రెస్ట్ ఏమో 30% పే చేస్తూ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 32.25% పే చేస్తున్నామంటే ఎంత ఎక్కువ పే చేస్తున్నాం? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 2.25%. 2.25% ఎక్కువ పే చేస్తున్నట్టే కదా. కాబట్టి ఆ 2.25% విలువ 2.25% విలువ ఎంతగా ఇచ్చాడు? 337.5. 337.5. ఇటీవల 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి కావాలంటే ఇక్కడ 0 పెట్టుకుంటూ పోయేదేం లేదు. మనం చెప్పాల్సింది ఎంత అండి? 100% వాల్యూ ఎంత అనేది చెప్పాలన్నమాట. 100% వాల్యూ చెప్తే సరిపోతుంది. 20 అయితే క్యాన్సిల్ చేయొచ్చు. 25 9లు 25 4లు. లేదు 100 ఇటు ఉంచుకుంటాం, ఇటువైపు క్యాన్సిల్ చేస్తామంటే అదే మీ ఇష్టం. అటు కూడా ఖచ్చితంగా అది కూడా 25కి మల్టిపులే కాబట్టి ఇటువైపు క్యాన్సిల్ చేసుకోవచ్చు. 25 1లు ఓకే 25. 87 25 3 75 120 అంటే 25.
ఇప్పుడు 9తో కొట్టేస్తే 9 15 కాబట్టి 150 అయింది. పక్కన 2 సున్నాలు వస్తాయి కాబట్టి ఏం చెప్పొచ్చు? 15,000 రూపాయలు. ఆప్షన్ బి అనమాట. ఆప్షన్ బి. లేదనుకుంటే R/100 హోల్ స్క్వేర్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఈజ్ డిఫరెన్స్ అవుతుంది. ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఈ 337.5 అనేది R/100 హోల్ స్క్వేర్ ఆఫ్ ది ప్రిన్సిపల్లో R/100 హోల్ స్క్వేర్. R అంటే ఇక్కడ 15% తీసుకోవాలి. ఆ విధంగా అయినా సరే తీసుకోవచ్చు. అంత అవసరం లేదు. ఇది రాసింది ఏదైతే ఉందో ఇది మీ బ్రెయిన్‌లో క్యాలిక్యులేట్ చేసుకోగలిగితే ఈ ఒక్క స్టెప్పే మీరు రాసేది. ఇప్పుడు మరలా ఇదే క్వెషన్ చేద్దాం చూడండి. ఇదే క్వెషన్ చేద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలా చేయాలి? ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఏమాత్రం తెలియని విద్యార్థులు కూడా అర్థం అవ్వడం కోసం ఆ విధంగా చెప్పాను. మరి కొద్దిగా మన పర్సెంటేజ్‌ని చక్కగా నేర్చుకొని ఉన్నట్లయితే ఈ క్వెషన్ ఎలా ఆలోచించొచ్చు? 30% చొప్పున సింపుల్ ఇంట్రెస్ట్ 30% పే చేస్తాము. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 32.25% పే చేస్తాము. కాబట్టి ఆ డిఫరెన్స్ ఏమైంది? ఖచ్చితంగా 2.25. ఆ 2.25 విలువ 337.5 337.5 ఇస్తే 100% వాల్యూ ఎంత అనేది చెప్పండి. ఈ ఒక్కటే మీరు ఎగ్జామ్‌లో రాయాల్సింది. ఇక క్యాలిక్యులేషన్ ఇప్పుడు మనం చేసినట్టు అదే క్యాలిక్యులేషన్ అవుతుంది. ఆన్సర్ మాత్రం అదే వస్తుంది. ఆ 15,000 రూపాయలే వస్తుంది. మనం కాన్సెప్ట్స్ బాగా నేర్చుకొని ఇంటి దగ్గర బాగా ప్రాక్టీస్ చేసుంటే ఎగ్జామ్‌లో మనం చేయాల్సింది తగ్గిపోయింది. అలా కాకుండా మన కాన్సెప్ట్స్ నేర్చుకోకుండా, కాన్సెప్ట్ అనేది ఏమి నేర్చుకోకుండా ఎక్కడెక్కడ షార్ట్ కట్స్ నేర్చుకుంటే అటువంటి క్వెషన్ వస్తే చేయగలరు. ఇంకేదైనా కొత్తగా వస్తే గనుక ఎగ్జామ్‌లో పడిపోవడమే. ఎప్పుడు కాన్సెప్ట్‌ని కంప్లీట్‌గా నేర్చుకోండి. ద డయామీటర్ ఆఫ్ ఎ హెమిస్ఫియర్ ఇస్ 21 సెంటీమీటర్. వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది హెమిస్ఫియర్? ఒక హెమిస్ఫియర్ అంటే ఒక అర్ధగోళం యొక్క డయామీటర్ వ్యాసం వచ్చేటప్పటికి 21 సెంటీమీటర్లుగా ఉంది. దాని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత అన్నాడు. దాని యొక్క వ్యాసం 21 ఇచ్చాడు. అంటే డయామీటర్ వచ్చేటప్పటికి 21గా ఇస్తే దాని నుంచి మనం ఏం తీసుకోవచ్చు అంటే రేడియస్ ఈజ్ ఈక్వల్ టు దాంట్లో సగమే కదా 21/2. మనం చెప్పాల్సింది దాని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా. దాని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏందండి? హెమిస్ఫియర్ కాబట్టి ఇది 3πr². 3 ఇంటూ π అంటే 22/7. r² అంటే 21/2 యొక్క స్క్వేర్. నేను 21/2 ఇంటూ 21/2గా రాస్తానికి ఇష్టపడతాను. ఆ విధంగా రాశాను. దానికి స్క్వేర్ చేసి పెద్ద విలువ రాసుకునే కంటే ఈ విధంగా రాయడం నాకు ఇష్టం. ఇలా రాశాను. మీరు కావాలంటే 441/4 రాసుకోండి. 7 ఒకటిలో 7 3, 2 ఒకటిలో 2 11లో కొట్టేశాను. డివైడెడ్ బై 2. కాబట్టి 3 3 9, 99 ఇంటూ 21. 21 ఇంటూ 99 అంటే 21 వందలుగా తీసుకుంటే 21 వందలు దాంట్లో 21 తీసేస్తే సరిపోయింది. 20 తీస్తే 20 80, 20 81. 21 కాబట్టి 20 79 డివైడెడ్ బై 2. సింప్లిఫై చేసుకుంటే సరిపోయిద్దండి. 2 ఒకటిలో 0, 2 3 19 అంటే 2 9 0.5. 10 39.5. ఆప్షన్ ఏలోనే ఉంది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అండర్ రూట్ 0.0008081? ఇప్పుడు దీని యొక్క స్క్వేర్ రూట్ తీసుకోవాలి, వర్గమూలం తీసుకోవాలి. డెసిమల్స్ గురించి మర్చిపోయి జస్ట్ ఏ వాల్యూ ఉందని తీసుకోండి. 81. దాని స్క్వేర్ రూట్ తీస్తే ఏమైందండి? 9. ఇప్పుడు డెసిమల్స్ చూస్తే మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి. స్క్వేర్ రూట్ చేస్తే 3 డెసిమల్స్ రావాలి. ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి మిగతా రెండింటి కోసం దాని ముందు 2 సున్నాలు పెట్టి వాల్యూ తీసుకుంటాం. 0.009. 0.009 ఆప్షన్ బిలో ఇచ్చాడు. ఓకే. If 4m is equal to 5n is equal to 20c, then what is the value of m is to n is to c? 4m అనేది 5n అనేది 20c అనేది ఒకదానికొకటి సమానంగా ఉంటే mకి nకి నిష్పత్తి ఎంత? రేషియో ప్రపోర్షన్కి సంబంధించి కంప్లీట్ కాన్సెప్ట్ ఎవ్వరూ చెప్పని విధంగా నేను ఖచ్చితంగా చెప్పగలను. 100కు 100% బల్ల గుద్ది చెప్పగలను. నేను చెప్పినట్టు కాన్సెప్ట్స్ ఎవ్వరు కంప్లీట్ కాన్సెప్ట్ ఎక్కడా చెప్పరు. ఇండియా మొత్తం వెతుక్కోండి. ఎవరన్నా కంప్లీట్ కాన్సెప్ట్ అయితే నా దగ్గర ఇది చూపించండి. కంప్లీట్ రేషియో ప్రపోర్షన్కి సంబంధించి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశాను. 3 వీడియోలు అప్లోడ్ చేశాను. వాటిల్లో మీకు ఇటువంటి అకేషన్ వచ్చినప్పుడు డైరెక్ట్గా రేషియో తీసుకోవచ్చు అనేది కూడా ఎలా తీసుకోవచ్చు దాని అనుకున్న కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే కాదు అన్ని చాప్టర్స్కి సంబంధించిన కంప్లీట్ కాన్సెప్ట్ అనేది నేను నా యొక్క కాన్సెప్ట్ కోర్సులో చెప్పడం జరిగింది. ఉదాహరణగా నేను రేషియో ప్రపోర్షన్కి సంబంధించిన వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. మీరు అందరూ తప్పనిసరిగా చూడండి. అక్కడ కంప్లీట్ కాన్సెప్ట్ నేర్చుకోండి. అక్కడ మీకు అర్థమవుతుంది ఏ చాప్టర్కి సంబంధించిన కాన్సెప్ట్ నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనేది. కాబట్టి ఇది కూడా మనం అక్కడ నేర్పాను కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముందు కోఎఫిషియెంట్స్ ఏవైతే ఉన్నాయో 4, 5, 20 వీటి యొక్క కామన్ మల్టిపుల్ తీసుకుంటే 20 కనపడుతుంది మనకి. కాబట్టి 4 5లు 20 కాబట్టి 5, 5 4లు కాబట్టి 4, 21లు కాబట్టి 1. జస్ట్ వీటన్నిటి యొక్క కామన్ మల్టిపుల్ని 20గా తీసుకుంటాము. 20 కాదు ఏది తీసుకున్నా పర్లేదు. కాకపోతే ఉన్నటిలో చిన్న తీసుకున్న తర్వాత మరలా క్యాన్సిల్ చేసే బాధ తప్పింది. కాబట్టి 20 తీసుకుంటే 4 5లు 20 కాబట్టి 5, 4 20 కాబట్టి 21లో కాబట్టి 5:4:1 అనేది. ఎందుకు ఆ విధంగా రాసామనేది మీరు ఒకసారి రేషియో ప్రపోర్షన్ యొక్క కాన్సెప్ట్ వీడియో చూడండి. మీరు కూడా ఈజీగా చెప్పగలుగుతారు. 5:4:1. If the difference between cost price and selling price is ₹132, if profit percentage is 20%, then what is the selling price? The difference between cost price and selling price is 132. ఒక వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి మధ్య డిఫరెన్స్ ₹132.
అసలు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్? దట్ మే బి ఐదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ కదా. ఏ వస్తువుకి సంబంధించిన కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి మధ్య డిఫరెన్స్ లాభం అన్నా అవుతుంది లేదా నష్టం అన్నా అవుతుంది. కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువగా ఉంటేనేమో ప్రాఫిట్ అంటాము. కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ తక్కువగా ఉంటే వాటి మధ్య డిఫరెన్స్ని ఏమంటాము? నష్టం అంటాం. ఏదైనా సరే ఐదర్ ప్రాఫిట్ అయినా ఆర్ లాస్ అయినా దట్ ఈస్ నథింగ్ బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. కాబట్టి ఇక్కడ కూడా కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి మధ్య డిఫరెన్స్ 132 రూపాయలని ఇచ్చాడు. అది లాభం అన్నా అవ్వచ్చు, నష్టం అన్నా అవ్వచ్చు. తరువాత లైన్లో ప్రాఫిట్ పర్సెంటేజ్ 20% అని ఇచ్చాడు కాబట్టి అర్థమైపోయింది ఆ 132 రూపాయలు అనేవి తప్పనిసరిగా లాభం అయింది. పర్సెంటేజ్ రూపంలో చూసినప్పుడు 20% అంట. పర్సెంటేజ్ రూపంలో చూసినప్పుడు 20% డబ్బు రూపంలో దేనికి సమానం అంటే 132 రూపాయలకి సమానం. మనం ఏం చెప్పాలి? సెల్లింగ్ ప్రైస్ ఎంత అని చెప్పాలి. 20% లాభానికి అమ్ముతున్నామంటే సెల్లింగ్ ప్రైస్ ఏమై ఉంటుంది? ఏ విలువైనా దానికి అది 100% కాబట్టి కాస్ట్ ప్రైస్ కూడా 100%. లాభమైనా నష్టమైనా మనం కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి 20% లాభం అంటే కాస్ట్ ప్రైస్ 100%తో పాటుగా మరొక 20% ఎక్స్ట్రా వచ్చినట్టు, అంటే 120% వచ్చినట్టు. 20% విలువ అంత అయితే 120% ఎంత అనేది మనం చెప్పాలి. 26 లాగా ఇక్కడ కూడా 6 టైమ్స్ చేసుకుంటే సరిపోయింది. 13 6 780, 6 12 కాబట్టి 792 రూపాయలు అనేది ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ విత్ 20% ప్రాఫిట్ అవుతుంది. నెక్స్ట్ వన్. Average of 5 numbers is 36. The average of first 2 numbers is 1.5 times the average of the last 3 numbers. What is the sum of the first 2 numbers? The average of 5 numbers is 36. 5 సంఖ్యల యొక్క సరాసరి అంట 36 అంట. The average of first 2 numbers is 1.5 times the average of the last 3 numbers. మొదటి 2 సంఖ్యల యొక్క సరాసరి ఆఖరి 3 సంఖ్యల యొక్క సరాసరికి 1.5 టైమ్స్ ఉంది. కాబట్టి వీటి యొక్క యావరేజ్ 1 అనుకుంటే ఇక్కడ ఏమవుతుంది? 1.5 టైమ్స్ అవుతుంది. వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 2 నెంబర్స్? మొదటి 2 నెంబర్స్ యొక్క సమ్ ఎంత అంటున్నాడు. సమ్ అనేది ఎలా వస్తుందండి? సమ్ ఈజ్ ఆల్వేస్ యావరేజ్ నెంబర్తో మల్టిపుల్ చేసుకుంటే వస్తుంది. సమ్ అనేది ఎలా వస్తుందండి? సమ్ అనేది ఎల్లప్పుడూ కూడా యావరేజ్ని మనం నంబర్తో మల్టిపుల్ చేసుకోవడం ద్వారా పొందుతాము. ఇక్కడ యావరేజ్ 36, 5 నెంబర్స్ కాబట్టి వాటి యొక్క సమ్ తీసుకుంటే ఎంత అయింది? 180. ఇక్కడ వీటి యొక్క సమ్ ఏమవుతుంది? 1.5 into 2 ఏమవుతుంది? 3 అవుతుంది. అదేవిధంగా 1 into 3 ఏమవుతుంది? 3. కాబట్టి ఈ రెండు యాడ్ చేసుకుంటే దీనికి సమానం అవ్వాలి కదా. అంటే 3 యాడ్ చేస్తే 6 వచ్చేటప్పటికి 180 అయితే మనం మొదటి 2 సంఖ్యల యొక్క సమ్ ఎంత అన్నాడు. మొదటి 2 యొక్క సంఖ్యల యొక్క సమ్ ఎంత అండి? 3. కాబట్టి 3 యూనిట్స్ వాల్యూ ఏమవుతుంది? 6 180 అయితే 3 దాంట్లో సగమే కదా, దట్ ఈస్ 90 అవుతుంది. ఆప్షన్ సిలో ఇచ్చాడు. 90 ఈజ్ ది రిక్వైర్డ్ ఆన్సర్. If rupees 70,000 is distributed among A, B, C such that A is to B is equal to 2 is to 3 and B is to C is equal to 4 is to 5, then find the share of A. 70,000 రూపాయలను ఏబీసీల మధ్య A is to B 2 is to 3, B is to C 4 is to 5 నిష్పత్తిలో పంచినట్లయితే A యొక్క వాటా ఎంత? ఇక్కడ ఈ 70,000 రూపాయలు ఏబీసీ ముగ్గురికి కలిపి ఇచ్చింది కాబట్టి ఇక్కడ రేషియో కూడా వాళ్ళు ముగ్గురికి కలిపింది, అంటే మెర్జ్ రేషియో A is to B is to C అనే మెర్జ్ రేషియో కనుక మనం తీసుకోగలిగితే ఆ రేషియోలోని టర్మ్స్ అన్నిటి యొక్క సమ్ముని 70,000కి సమానం చేసుకొని ఏ యొక్క వాల్యూ ఎంత అనేది మనం చెప్పాలి. A is to B అదేవిధంగా B is to C అనే రెండు నిష్పత్తులు ఎలా మెర్జ్ చేయాలంటానికి నేను 4 డిఫరెంట్ మెథడ్స్ నా యొక్క కాన్సెప్ట్ వీడియోస్లో నేను నేర్పించాను. ఒకసారి ఆ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ఉన్నాయి, చూడండి. వాటిలో ఏదో ఒక మెథడ్ ద్వారా మీరు A is to B is to C డైరెక్ట్గా రాయగలగాలి. A is to B is to C ఎలా రాయొచ్చండి? ఇక్కడ బీతో ఎండ్ అయిపోయింది, అక్కడ బీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి రెండు ఎండ్స్ని ఈక్వల్ చేసుకుంటే డైరెక్ట్గా ఏబీసీ మెర్జ్ రేషియో రాయొచ్చు. కాబట్టి ఈ ఫస్ట్ రేషియోని ఇక్కడ బి యొక్క వాల్యూ 4తో మల్టిపుల్ చేస్తున్నాను. 4 2 8, 4 3 12. ఇప్పుడు ఈ సెకండ్ రేషియోని దీంట్లో ఎండ్ అయిపోయిన 3తో మల్టిపుల్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను బి వాల్యూ రాశాను కాబట్టి కేవలం సి వాల్యూ రాయాలి. 3 5 15 కాబట్టి సి వాల్యూ 15గా రాశాను. ఇప్పుడు ఏబీసీ రేషియో 8:12:15. ఏ యొక్క వాటా చెప్పాలి. ఇవన్నీ కలిపితే 70,000 అన్నాడు. అవన్నీ కలిపితే 70,000 కాబట్టి అవన్నీ యాడ్ చేస్తే ఎంత? 12 8 20, 1 15 35. 35 వచ్చేటప్పటికి 70,000 అయింది. మనం ఎవరు చెప్పాలి? ఏ యొక్క వాల్యూ అంటే 8 యూనిట్ల వాల్యూ అంత. 35 2 8 2 16 అన్ని వేలల్లో ఉన్నాయి కాబట్టి 16,000 అంటాం. నేను జస్ట్ సున్నాస్ అనేవి ఇందాక రాయలేదు, రాసినా కొట్టేసినా అదే ఇది కాబట్టి. నెక్స్ట్ వన్. Z1, Z2 and Z3 can do a work in 100, 50 and 75 days respectively. All three of them began the work together, but Z2 left 15 days before the completion of the work. In how many days was the work completed? Z1, Z2, Z3 అనే ముగ్గురంట ఒక పనిని వరుసగా 100, 50 మరియు 75 రోజుల్లో చేయగలరు. వాళ్ళందరూ కూడా కలిసి పని ప్రారంభించి పని పూర్తి కావడానికి 15 రోజుల ముందు Z2 అనే వ్యక్తి పని నుంచి వెళ్ళిపోతే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తయింది అనేది వచ్చింది.
సరే తర్వాత సినారియో ఎలా మారింది అనేది కాసేపు పక్కన పెట్టి, ముందుగా మనము ఇటువంటి క్వెషన్స్ ఏదైనా సరే టైమ్ అండ్ వర్క్‌లో క్వెషన్ సాల్వ్ చేస్తానికి ముందుగా ఏం తీసుకుంటాం, అసలు టోటల్ వర్క్ ఏమిటి? వాళ్ళకి ఎఫిషియన్సీస్ ఏమిటని తీసుకుంటాం కదా! టోటల్ వర్క్ ఇక్కడ ఇచ్చిన నంబర్ ఆఫ్ డేస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క కామన్ మల్టిపుల్‌ని తీసుకుంటా 100, 50, 75 అన్నిటి చేత కూడా డివిజిబుల్ అయ్యే ఒక చిన్న నంబర్‌ని టోటల్ వర్క్ అనుకుంటాం. ఇక్కడ 300 అవుతుంది. వాటి యొక్క ఎల్‌సీఎం అన్నమాట 300. ఇప్పుడు వాళ్ళ ముగ్గురి యొక్క ఇండివిడ్యువల్ ఎఫిషియన్సీస్ తీసుకున్నట్లయితే 300 పనిని Z1 అనే వ్యక్తి 100 రోజుల్లో చేయగలుగుతున్నాడు కాబట్టి 300ని 100తో డివైడ్ చేస్తే వచ్చే 3 అనేది అతని యొక్క కెపాసిటీ అవుతుంది. Z2 యొక్క కెపాసిటీ ఈ 300 పనిని అతను 50 రోజుల్లో చేయగలడు కాబట్టి 50 ఆర్లు కాబట్టి అతని యొక్క కెపాసిటీ 6. అదేవిధంగా Z3 యొక్క కెపాసిటీ ఏమవుతుంది? ఈ 300 పనిని 75 రోజుల్లో చేయగలడు కాబట్టి అతని యొక్క కెపాసిటీ 4 అనమాట. ఇవి Z1, Z2, Z3 యొక్క కెపాసిటీ. Z1 Z2 Z3 అని రాయాల్సిన అవసరం లేదు. మనం ఏమి రాస్తున్నాం అనేది మనకి తెలిస్తే చాలు. అంతేగాని అక్కడ వాటిని పేర్లు పెట్టి రాయాల్సినంత అవసరం లేదు. సరే, వాళ్ళందరూ కూడా కలిసి పని చేస్తూ ఉన్నారు. కానీ పని పూర్తి కావడానికి 15 రోజుల ముందు Z2 వెళ్ళిపోయాడు. అసలు పని ఎన్ని రోజులు పూర్తయిందో మనకు తెలవదు కాబట్టి ఇక్కడేమన్నామంటే Z2 అనే వ్యక్తి పని పూర్తి కావడానికి 15 రోజుల ముందు వెళ్ళిపోయాడు అంటున్నాడు. మనం ఏం చేద్దామంటే ఆ Z2 అనే వ్యక్తిని 15 రోజుల ముందు వెళ్లకుండా అతను కూడా పూర్తి కాలం పాటు అందరితో కలిసి పని చేశాడు అనుకుందాం. అటువంటి అప్పుడు Z2 ఆ 15 రోజులు కూడా పనిచేసి ఉండేవాడు. ఒకవేళ Z2 ఆ 15 రోజులు కూడా పనిచేసి ఉన్నట్లయితే ఒక్కొక్క రోజుకి 6 చొప్పున 15 ఆర్లు 90 పని ఎక్కువ అయి ఉండేది. కాబట్టి మొత్తం పని అప్పుడు ఏమై ఉండేది? 390 అయి ఉండేది. ఇప్పుడు అందరూ కూడా పూర్తి కాలం పాటు కలిసి పని చేశారు. వీళ్ళందరూ కలిసి పని చేస్తే ఒక రోజుకి ఏం జరిగిద్దంటే 6, 4, 13, 13. వాళ్ళందరూ కలిస్తే ఒక రోజుకి 13 చేయగలరు. అలా 390 చేశారు కాబట్టి 13 3 అంటే 30 రోజుల పాటు పని కొనసాగింది. మొత్తం పని ఎన్నాళ్ళు పూర్తయిందండి? 30 రోజుల పాటు. ఆప్షన్ సి ఆన్సర్.